తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో పోరుబాటకు రెడీ అయింది. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఢిల్లీలో ధర్నా, నిరసనలు చేపట్టనున్నారు కాంగ్రెస్ బీసీ నేతలు. పంచాయతీరాజ్ చట్ట సవరణతో ఆర్డినెన్స్ బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉండడంతో ఆమోదం కోసం ప్రెసిడెంట్ ను కలవనున్నారు. తెలంగాణ బీసీ బిల్లు ఆమోదం కోసం ఇవాళ పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వనున్నారు. రేపు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ధర్నా చేపట్టనున్నారు. 7వ తేదీన మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా సుమారు 200 మంది ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రపతి ముర్మును కలవనున్నారు. బీసీ బిల్లు ఆమోదం కోసం వినతి పత్రం అందించనున్నారు. బీసీ బిల్లు కోసం నిన్న హైదరాబాద్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి డీసీసీ డెలిగేట్లు, పీసీసీ ముఖ్య నేతలు ప్రత్యేక ట్రైన్లో ఢిల్లీ వెళ్లారు. సుమారు 1500 మంది కాంగ్రెస్ నేతలు రాజధాని వెళ్లిన వారిలో ఉన్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రజా ప్రతినిధులు నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ ఢిల్లీ పోరుబాటుకు సంబంధించి మరింత సమాచారం మదార్ అందిస్తారు. మదార్, కాంగ్రెస్ వరుస ఆందోళనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? బీసీ ఉద్యమానికి సంబంధించిన పోరు ఢిల్లీకి చేరింది. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీలు తమ వాయిదా తీర్మానాలను కూడా ఇచ్చారు. లోక్సభ ఎంపీ మల్లు రవి దీనికి సంబంధించినటువంటి ఇనిషియేషన్ ను తీసుకున్నారు. ఆయనే ఈరోజు వాయిదా తీర్మానాలను కూడా ఇచ్చారు. సభకు సంబంధించి పూర్తిగా ఈ అంశం పైన, బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశం పైన చర్చ జరపాలంటూ కూడా ఈ వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. దాంట్లో కొన్ని కీలక అంశాలను కూడా మెన్షన్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లుకి అన్ని పార్టీల నుంచి మద్దతు అనేది కూడా రావడంతో పాటు బిల్లు తీసుకురావడం, దాంతో పాటు ఆర్డినెన్స్ తీసుకొచ్చి 3 ఏళ్ల పైన కావస్తుంది. అయినప్పటికీ కూడా దానికి గవర్నర్ దగ్గర నుంచి రాష్ట్రపతికి వచ్చింది అటెండ్ కోసం. ఇప్పటి వరకు కూడా రాష్ట్రపతి దానికి ఆమోదం తెలపలేదు. దానిపైన ఆమోదం తెలపాలంటూ కూడా, దీనిపైన చర్చకు అనుమతి ఇవ్వాలంటూ కూడా వాయిదా తీర్మానాన్ని అయితే ఇచ్చారు. ఇక మరొక వైపు రేపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా ధర్నాలో పాల్గొనబోతున్నారు. జంతర్ మంతర్ వేదికగా బీసీ గతంలో కూడా కులగణనకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో ఇప్పటికే ఒకసారి జంతర్ మంతర్ లో ధర్నా చేశారు. రేపు మరొకసారి జంతర్ మంతర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఏఐసీసీకి సంబంధించిన కీలక నేతలు ఈ ధర్నాలో పాల్గొనబోతున్నారు. దాని తర్వాత ఎల్లుండి ప్రధానంగా రాష్ట్రపతిని కలిసేందుకు అపాయింట్మెంట్ అనేది కూడా కోరుతా ఉన్నారు. సుమారు 200 మంది ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రపతిని కలిసి బిల్లుకు సంబంధించి అసెంట్ తెలపాల్సిందిగా, దానికి సంబంధించినటువంటి ఆమోదం తెలపాల్సిందిగా విజ్ఞప్తి అనేది కూడా చేయబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఒక ఉద్యమ కార్యాచరణ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. కులగణన ద్వారా ఎట్లయితే బీసీలకు సంబంధించినటువంటి పాపులేషన్ సంబంధించినటువంటి పర్సెంటేజ్ ని తీసుకొచ్చి ఆ తర్వాత వాటికి సంబంధించి బిల్లుని తీసుకొచ్చారో, ఇప్పుడు అదే లక్ష్యంగా చేసుకొని వాటికి సంబంధించినటువంటి ఆమోదం తెలిపే దిశగా, వాటికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దాంట్లో భాగంగానే ఈ మేరకు ఉద్యమ కార్యాచరణ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ రోజు కీలకంగా ఎంపీలు పార్లమెంట్ లో బీసీ బిల్లులకు సంబంధించి, బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తబోతున్నారు. రేపు ధర్నా ఉంటుంది. ఎల్లుండి రాష్ట్రపతిని కలిసి ఆమోదం తెలపాల్సిందిగా విజ్ఞప్తి అనేది కూడా చేయబోతున్నారు. శ్రవంతి.